రైతుల పరిస్థితి అంతా ఘోరంగానే ఉన్నదయ్యా. ఎందుకు అట్లా? ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు, అది ఎక్కడికి అందుతలేదు, ఏడు అందుతలేదు. బస్సు ఫ్రీ అన్నాడు, అది అన్నాడు. ఇక అది ఒక బస్సు ఇచ్చిండు తప్ప ఏది అవుతలేదు. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు 4 ఎకరాలు ఉన్నది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు 2 ఎకరాలు పడ్డది. 2 ఎకరాలు పడ్డది, మిగతా దాని పల్లె. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు పడేది? కేసీఆర్ ఉన్నప్పుడు 4 ఎకరాలు పడ్డది. మంచిగా 4 ఎకరాలు పడ్డది. ఎన్నిసార్లు పడ్డది 2 ఎకరాలకైనా? ఇప్పుడు 2 విడతలు పడ్డది. సంవత్సరానికి 2 విడతలు పడ్డది. అప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు. అనంగానంగా ఒక విడత వేసిండు. ఇక మొక్కజొన్న కన్నా రేట్ ఉందా? రేట్ ఏం లేదయ్యా. అందరు దోపిడి రాజ్యం అయిపోయింది. అంతా కొనబోతాన్లు, అన్ని రింపుకుంటాన్లు. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ 2800కు 3000కు అమ్ముకుంటారు. ఓకే. మీ దగ్గర 2200 కొంటాన్లు, 2200, 20, 30 అంతకంటే ఎక్కువ పెడతలేరు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను. 3000 మళ్ళా 3000 రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధర లేదు. ఇంత ముందు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రేట్లు ఉన్నాయి. అప్పుడు మంచిగానే రేట్లు మంచిగానే ఉన్నాయి. ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి కనీసం మీకు వానలు కొట్టినాయి అంటారు, కొట్టకపోయినాయి అంటారు. కనీసం వచ్చిండని ఎమ్మెల్యే ఇక్కడికి రాలే. మాకు చూసిన మొన్న అయితే కొట్టుకపోయిన జోనలు అందరి ఇటు వచ్చిన దిక్కే లేదు. పెద్ద సుదర్శన్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిరిగిపోయిండు. తిరిగిపోయి మరి ఈయన ఎందుకు రావట్లేడు? మరి ఇక వాళ్ళ అశ్రద్ధలో మరి ఎట్లనో ఏందో తెలియదు. మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్నారు. ఎట్టున్నది కాంగ్రెస్? మంచిగానే ఉన్నది, మంచిగానే చెప్తాను. ఇక వచ్చే ఎలక్షన్లలో ఎట్లుంటుందో మళ్ళీ ఓట్లు ఇక మళ్ళీ వేస్తారా? ఇక వేసే పరిస్థితులు లేవు. ఇక ఈ రుణమాఫీలు అన్న అందరికి అయినాయా? రుణమాఫీలు 2 లక్షలు అన్నాడు, ₹1,00,000 వరకే అయినాయి. ఈ 2 లక్షలు ఇంకా కాలే. 2 లక్షలు కాలే. మరి ఆయన స్టేజ్ల మీద అన్ని అయినాయి అంటాడు. ఇక అంటాడు, వాళ్ళ వాగ్దానాలు ఇస్తారు కదా. ఇంకా తులం బంగారం అది ఏది లేదు. ఆడోళ్ళకి 2500 అని అన్నాడు, మహిళలకు అది లేదు, ఏది లేదు. మొత్తానికి 16 నెలల పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డిది? ఇక కష్టంగానే ఉన్నది. అంతా కష్టంగానే ఉందా? ఓకే.